చాలామంది విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని సర్వే చేసి అడిగినప్పుడు వాట్ దే సెడ్ ఈస్ getting work from the male workers is a difficult task for us. They don't even obey us, being the woman boss. అది ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్లోనే కాదమ్మా, ఈవెన్ ఆఫీసెస్లో కూడా ఇలాగే ఉంది. ఒక విమెన్ బాస్ అనేది ఉంటే ఇదో పెద్ద పుడింగిరా మనకు బాగా చెప్పడానికి వస్తుంది, అదేం చేస్తుందో ఏం చేస్తుందో కానీ దానికంటే మొగుడు మొద్దులు అక్కర్లే. మన ఇంట్లో పెళ్ళాలు పిల్లలు లేరా? ఇలాంటి కామెంట్స్ రావమ్మా? ఒక ఉమెన్ బాస్ అయితే ఇది. సో their subordinates will disobey them. Then how to get the work done from them? అందుకే వాళ్ళు రాక్షసులాగా అవుతారు. తప్పదు కదా, బికాస్ దే హ్యావ్ టు గెట్ వర్క్ ఫ్రమ్ దెమ్. అలాగే కోవర్కర్ తన ఈక్వల్ గ్రూప్ కూడా కావచ్చు, తన సబార్డినేట్ కాకుండా కొలీగ్ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాదేది కవితకు అనర్హం, అగ్గి పెట్టే గుగ్గి పెట్టే సోపు కుక్క పిల్ల అనేదో ఒక శ్రీశ్రీ గీతం అనేది ఉంది, అవునా? శ్రీశ్రీ గేయం రాశాడమ్మా. అలాగే హెరాస్మెంట్కి అమ్మాయి అయితే చాలు, అక్కడ ఎవరు అనేది మనం చూడక్కర్లేదు. ఎవడో ఒకడు మగవాడు, అది పైవాడు కావచ్చు, కిందవాడు కావచ్చు, తనతో పాటు వాడు కావచ్చు, లేదా చిన్న బిడ్డ కూడా కావచ్చు. ఈ మధ్య పేపర్లో చూసారో లేదో నాకు తెలియదు, ఒక 12 ఏళ్ల పిల్లవాడు 7 ఏళ్ల ఆడపిల్ల మీద లైంగిక దాడి. అది ఒకసారి కాదు, ఎన్నోసార్లు. ఈ మధ్యలోనే పేపర్లో చూశాను, ఒక 15 రోజుల కిందట అనుకుంటా మేబీ. అంటే ఆడపిల్ల లైఫ్ అనేది ఎలా ఉంటుంది. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ మూలాన ఎవరు ఎంత బాధపడుతున్నారు, ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రొఫెషనల్ తీసుకుందాం. ఇట్ అఫెక్ట్స్ యువర్ ప్రొఫెషనల్ ఎబిలిటీ. నీకు పని చేయాలనే ఉత్సాహం తగ్గిపోతుంది, నువ్వు పని చేయలేవు. 24 గంటలు ఏమవుతుందో అన్న భయమే ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకు పని చేయగలవు, నీ పనికి ఎంతవరకు న్యాయం చేయగలవు. ఆబ్సెంటీజం ఎక్కువ అవుతుంది. నీ కొలీగ్స్ దీనికి వాడికి ఏదో ఉందంట అని చెప్పుకునేది ఎక్కువ, గాసిపింగ్, అవునా కాదా? దానిని బేస్ చేసుకొని మిగిలిన వాడు బెదిరించడాలు కూడా ఉంటాయి. ఏం వాడైనా మేము మనుషులం కదా, వాడొకడే మగవాడా, మేము మగవాళ్ళమే కదా, మా దగ్గరికి రావచ్చు కదా. ఇలాంటి సూటిపోటి మాటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవన్నీ వినడం వలన మనిషి కుంగుబాటులోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఏ వర్క్ చెయ్యాలని కూడా అనిపించక ప్రొఫెషనల్ కెరీర్ అనేది ఆల్మోస్ట్ పోతుంది. ఇకపోతే పర్సనల్ లైఫ్లో ఎంత ఇబ్బంది పడతారు అని అంటే, అటు హస్బెండ్ మొగుడు వదిలేసిన ఆడది అని ఒక రాజముద్ర వేసి వదిలేస్తారు కదా జనాలందరూ. మగవాళ్ళందరూ ఇంకొక ఆమెను ఒక ఊరు సరికిలాగా చూస్తారు. సొసైటీలో ఎంత బాధపడాలో అంత బాధపడుతుంది. ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఆమెని ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు అంటారు. ఆమె తప్పు లేకపోయినా ఆమెదే తప్పు అంటారు. ఇవన్నీ ఫేస్ చేస్తూ ఆమె పిల్లల్ని పెంచుకోవడానికి, ఆ పిల్లలు కరెక్ట్గా పెరుగుతారు అనేది ఏమైనా గ్యారంటీ ఉంటుందో? సో ఆమె హస్బెండ్కి చెప్పుకోలేదు, అలా అని చెప్పుకోకుండానూ ఉండలేదు. ఆ ఎఫెక్ట్ ఏమవుతుంది, అది చెప్పుకోలేక ఆ స్ట్రెస్ వేరే రకంగా పిల్లల్ని కొట్టడము, హస్బెండ్ మీద విసుక్కోవడము, పోట్లాడడము, వీటిల్లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అనేవి పూర్తిగా పోతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ పోతాయి, ప్రొఫెషనల్ అది ఆల్రెడీ పోయింది. ఒక ఆడపిల్లని సెక్షువల్గా హరాస్ చేస్తే వచ్చే ఇబ్బందులు ఇన్ని రకాలుగా ఉంటాయమ్మా. అందుకోసమని మీకు అందరికీ చెప్పాలి అని నేను పెట్టుకున్నాను. హౌ టు ప్రివెంట్. యాక్చువల్గా ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఒక ఇంటర్నల్ కమిటీ అనేది పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్
ఫర్ ఎగ్జాంపుల్ మనదే పెట్టుకుందాం. యూజీసీ రూల్ ఏంటి? ఒక ఇంటర్నల్ కమిటీ మస్ట్ బి కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ యూజీసీ రెగ్యులేషన్స్. ఇట్స్ కంపోజిషన్ ఆఫ్ సమ్ పీపుల్. అందులో కేవలం మెన్ మాత్రమే ఉండకూడదు. అట్లీస్ట్ 33% ఆఫ్ ది విమెన్ షుడ్ ఆల్సో బి కంప్రైజ్డ్ ఇన్ ఇంటర్నల్ కమిటీ. అది ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లోనూ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుండాలి. అది విమెన్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మెన్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, కోఎడ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ షుడ్ కంప్రైజ్డ్ విత్ ది ఇంటర్నల్ కమిటీ. ఆ ఇంటర్నల్ కమిటీ యొక్క వేర్ అబౌట్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ should be displayed in the notice board visibly. కనిపించేటట్లుగా వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా చూపెట్టాలి. అలాగే డిస్ప్లే అట్ కాన్స్పిక్యూయస్ ప్లేసెస్ అట్ వర్క్ ప్లేస్ పెనాల్టీస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లోనూ సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది డిస్ప్లే చేస్తూ ఉండాలి. On the issues and implications of the sexual harassment at workplace and organizing orientation programs for the members of. ఇప్పుడు అర్థమైందా నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను అనేది? ప్రతి ఒక్క ప్లేస్లోనూ, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లోనూ ఈ ఇంటర్నల్ కమిటీ మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఓరియంటేషన్ అనేది ఇవ్వాలి. వాట్ ఈజ్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నో. ఆ సెక్షువల్ హెరాస్మెంట్కి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ద పీపుల్. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 5 members ఉంటారు. ఆ 5 members-లో అట్లీస్ట్ 1 or 2 మస్ట్ బి విమెన్. ఎందుకంటే మెన్కి అందరూ చెప్పుకోలేకపోవచ్చు, ఎందుకంటే మెన్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో మెన్ ఆర్ మెన్ అలైక్, అవునా కదా? వాళ్ళంతా ఒకటే. కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏమైనా పార్షియాలిటీ ఉండొచ్చు. అది కాకుండా అన్ని విషయాలు పూర్తిగా వాళ్ళు చెప్పుకోలేరు మెన్కి. అలాంటప్పుడు విమెన్ ఉంటే వాళ్ళని ఏ రకంగా బాధ పెడుతున్నారు అనేది ధైర్యంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, అవునా? ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు కొన్ని యాప్స్ గురించి, లా గురించి చదువుకోవాలి, లేదా మీరు కొన్ని క్లాసులు ఇప్పుడు సైన్స్ మెథడాలజీ కానీ అట్లా ఏదైనా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇక్కడ అందరూ లేడీ టీచర్లు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఫ్రీగా ఇంటరాక్ట్ అవుతారు. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా అదెట్లాగు, ఇదెట్లాగు, అదెట్లా చెప్పాలి, ఇదెట్లా చెప్పాలి అని అడుగుతారు. లేదు కొన్ని యాప్స్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే లా స్టూడెంట్స్ ముఖ్యంగా ఇలాంటి యాప్స్ గురించి కానీ, డొమెస్టిక్ వైలెన్స్ గురించి కానీ, ఇంకా రేప్ అట్రాసిటీస్ లాంటివి జరిగినప్పుడు కానీ ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి అని అడగాలి అని అంటే యూ ఫీల్ బెటర్ విత్ ఫీమేల్ టీచర్స్, అవునా కదా? అది ఎలా తెలుసుకోవాలి మేడం, అలా ఎట్లా రేప్ ఏదైనా జరిగింది, రేప్ కేసు ఏదైనా వచ్చింది, అలాంటప్పుడు మేము ఎట్లా వాదించాలి, ఏమేమి వాదించాలి, ఏ అంశాలు మేము పరిగణనలోకి తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు అడగాలి అని అంటే ఫీమేల్ టీచర్స్ని అడిగినంత ఈజీగా మేల్ టీచర్స్ని అడగలేరు, అవునా? అందుకోసం అనేసి ఏ ఇబ్బంది పడిన అమ్మాయి అయినా తనకు జరిగిన అన్యాయాన్ని కూలంకషంగా నీట్గా చెప్పాలి అని అంటే, భయపడకుండా చెప్పాలి అంటే, ఇన్హిబిషన్స్ లేకుండా అవతల ఉన్నది మగవాడు ఎట్లాగో చెప్పటము ఇది సిగ్గుపడే విషయం కదా అన్నట్లుగా ఫీల్ కాకుండా ఆడవాళ్ళకి చెప్పడం కోసం ధైర్యంగా ఆడవాళ్ళను కూడా దేవర్ కాంప్రైజ్డ్ ఇన్ టు ద కమిటీ. ఓకే, ఆ తర్వాత టు ఫైల్ యాన్యువల్ రిపోర్ట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్, బ్రాండ్ వాల్యూ, నెగటివ్ పబ్లిసిటీ. ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ వాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే ఆ అమ్మాయి గురించి నెగిటివ్ పబ్లిసిటీ అనేది బయటకు పోకుండా చేయాలి. ముఖ్యంగా ఆ అమ్మాయి ఎవరు అనేది బయటకు పెట్టకూడదు. ప్రతి కేసులో కూడా ఈ మధ్యలో నేను పేపర్లో చదివానమ్మా, అనంతపూర్ అమ్మాయికి ఏదో జరిగింది అనేసి ఎప్పుడు చదివాను నేను పేపర్లో. ఆ అమ్మాయి పేరు
లేదు, అంతకు మాత్రమే. ఆ అమ్మాయి ఏ ఊరు నుంచి ఏ కాలేజీలో చదువుతోంది, ఆ అమ్మాయికి ఏం అన్యాయం జరిగిందితో సహా వచ్చేసింది పేపర్లో. ఆ అమ్మాయిని కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదమ్మా. అసలు అలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఆ అమ్మాయి ఐడెంటిటీ అనేది బయట పడకుండా ప్రెస్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఈ కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత అనేది ఉంది. ఆ అమ్మాయి ఊరు పేరు ఏది బయటపడకూడదు, అసలు ఐడెంటిటీ అనేది బయటపడకూడదు. ఆ అమ్మాయి ఏం చదువుతోంది లేదా ఎక్కడ ఉద్యోగం చేస్తోంది, ఏ ఊర్లో ఉంది అనే విషయాలు ఏది బయటకు రాకూడదు. అది ఎథిక్స్ కూడా విరుద్ధం. పేపర్ వాళ్ళు కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెక్షువల్ అసాల్ట్స్, సెక్షువల్ హరాస్మెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ అనేది ఎక్కడా కూడా బయటపడకూడదు. ఈవెన్ దిశ కేసులో కూడా అంతే కదా. అమ్మాయికి అందుకే కదా దిశ అని పేరు పెట్టారు. అసలు పేరు వేరే ఏదో ఉండాలి కదమ్మా, గుర్తులేదు నాకు. ప్రియాంక రెడ్డి అని బయట పెట్టారు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో అందరికీ తెలిసిపోయింది. అవునా కాదా? ఆ అమ్మాయి బ్రతికి ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేదమ్మా లైఫ్లో? అలా అని అందరినీ చనిపోమని కాదు నేను అనేది. యాసిడ్ థ్రెట్ జరిగిన వాళ్ళు ఎంతోమంది బతికారు, నిలబడి వాళ్ళ లైఫ్ వాళ్ళు నడుస్తున్నారు. అట్రాసిటీస్ గురైన ఎంతోమంది బ్రతికారు, తిరిగి తమలాంటి ఆడపిల్లలకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇకపోతే ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ అనేది ఏంటి, ఎట్లా ఉంటుంది అని అంటే, ముందు ఇన్సిడెంట్ కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. అది ఇన్సిడెంట్స్ జరిగిన 90 days లోపల షీ నీడ్స్ టు కంప్లైంట్ చేసిన తర్వాత 90 daysలో ఈ కమిటీ దానిని విచారణ పూర్తి చేయాలి, ఎంక్వైరీ అనేది పూర్తి చేయాలి. సో 180 days లోపల ఆ రిపోర్ట్ బయటకు రావాలి. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ లాడ్జ్ చేసిన వెంటనే కమిటీ అనేది ఆల్రెడీ కాన్స్టిట్యూటెడ్ కమిటీ, ఆ కమిటీలో కూడా మళ్ళీ సబ్ కమిటీస్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కమిటీలో ఉన్న కాంపోజిషన్ సరైనది కాదు అని విక్టిమ్ అనుకోవచ్చు, లేదా ఆర్గనైజేషన్ కూడా అనుకోవచ్చు, చెప్పలేము కమిటీస్. సో ఆ తర్వాత కమిటీ ఫామ్ చేసుకుని ఆ కమిటీ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన 90 days లోపల ఇట్ హ్యాస్ టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ వెదర్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆర్ నాట్ అనేది. దానిని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ పనిష్మెంట్ మస్ట్ బి దేర్. దే హ్యావ్ టు సజెస్ట్ ఫర్ ద పనిష్మెంట్. ఇకపోతే ఈ సెక్షువల్ హరాస్మెంట్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పింది అని అంటే, సెక్షన్ 294 డీల్స్ విత్ obscene acts and songs at public place. చెత్త పాటలు, అన్ని బూతులు ఉండే పాటలు లాంటివి పెడితే పబ్లిక్ ప్లేసెస్లో ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్. ఎవరైనా కూడా దే కెన్ లాంచ్ ఎఫ్ఐఆర్. ఇంకొకటి సెక్షన్ 354 డీల్స్ విత్ ది అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అగైన్స్ట్ విమెన్. యాసిడ్ పోయడం లాంటివి, లేదా నువ్వు ప్రేమించకపోతే చంపేస్తా జాగ్రత్త అని కత్తులు చూపించడాలు, ఇట్లాంటివన్నీ కూడా దీనిలోకి వస్తాయి. 376 డీల్స్ విత్ రేప్. 509 డీల్స్ విత్ ది uttering words or making gestures which outrages a woman's modesty. ఒక అమ్మాయిని కించపరిచేలాగా ఏదైనా సంజ్ఞలు అంటాం, తెలుసు కదా సైన్స్ అంటే, ఆ సైన్స్ లాంటివి ఏం చేసినా లేదా మాట్లాడినా కూడా ఆ అమ్మాయిని, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మన దుర్యోధనుడేనమ్మా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ గెస్చర్. ఏం చేశాడు? ద్రౌపదికి చీరలు ఊడ్చేటప్పుడు ద్రౌపది ఊడవడానికి ముందు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ గెస్చర్. అందులో మాటలు అక్కర్లేదు. నీకు వీళ్ళు 5 సరైన వాళ్ళు కాదు, నా దగ్గరికి రా అని చెప్పినట్లు.
ఆ గెస్చర్కి ఫలితమే కాళ్ళు ఎరగొచ్చుకుని చచ్చిపోయింది. కానీ అన్ని చోట్ల మనకి భీమసేనులు లాంటి భర్తలు ఉండరు కదమ్మా. అందరూ అట్లా మనల్ని ప్రొటెక్ట్ చేయలేరు కదమ్మా. కాబట్టి వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. అలా గెస్టర్స్ ఏం చేసినా కూడా ఈ 509 సెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్లో. దాని కింద మనము పెట్టచ్చు. ఇకపోతే ఏ ఫార్మ్ ఎన్జిఓ ఇన్స్టిట్యూట్ హ్యావ్ మోర్ దాన్ 10 ఎంప్లాయీస్ షుడ్ కాన్స్టిట్యూట్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఇందాక చెప్పాను మీకు ఇది. District level, local level complaint committee must be there, and if employees fail to comply the provisions of proposed bill, fine may be extended to 50,000. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కూడా ఈ ఐసీసీని కాన్స్టిట్యూట్ చేయకపోతే ఆ ఇన్స్టిట్యూట్కి 50,000 వరకు జరిమానా ఇస్తారు. ఆ తర్వాత 1-2 సార్లు హెచ్చరిస్తారు కంప్లైంట్ ఐసీసీని కాన్స్టిట్యూట్ చేయమని. అప్పటికి కూడా వాళ్ళు చేయకపోతే వాళ్ళ లైసెన్స్ అవ్వాలి. ICC should complete the inquiry within 90 days and 60 days has been given to the employer for adequate proof or sometimes false the complaint of punishment. ఇంకొక ఐసీసీ ఫామ్ అయిన తర్వాత ఎంక్వైరీ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళకి 90 days టైం ఇచ్చారు. ఆ 90 days తర్వాత ఎంప్లాయర్కు 60 days టైం ఇచ్చారు. ఆ 60 days లోపల వాట్ ద యాక్షన్ హీ హ్యాస్ టేకెన్ అనేది అతను రివీల్ చేయాలి. నో ప్రొవిజన్ ఫర్ మెన్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆర్ వైలెన్స్. ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఆపేయాలి అని అంటే ఏం చేయాలమ్మా? నేను ప్రతి క్లాస్లోనూ చెప్పేది ఏంటి అని అంటే, తల్లి తండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు మోరల్ వాల్యూస్ నీడ్ టు బి ఇంబైబ్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్. Parents need to be taken care of bringing up of their children. ఎందుకంటే అమ్మ ప్రతి తల్లి తండ్రి మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి we don't have any time to spare with our time with them. వాళ్ళకు కూడా ఎక్కడ టైం ఉంటుందండి? పొద్దున్నే లేస్తారు, రెడీ అయిపోతారు, 8 వెళ్ళిపోతారు స్కూల్స్కి. ఆ తర్వాత వస్తారు, హోంవర్క్లు చేసుకుంటారు, పాలు నీళ్ళు తాగుతారు, పడుకుంటారు హోంవర్క్లు చేసుకుని. ఇదే కదమ్మా పేరెంట్స్ చెప్పేది. బట్ ఇంత టైంలో కూడా వాళ్ళు కొంచెం సేపు కూడా ఆడుకోవడం లేదా? ఆడుకుంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ నెససరీ ఫర్ దే గ్రోత్. అవునా? ఆడుకోవాలి. అలాగే తల్లి తండ్రి కూడా ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ ఉంటారు. మేబీ ఆఫీస్ వర్క్ అయితే పిల్లలకు చెప్పడానికి ఏమీ ఉండదు, కానీ ఆఫీస్ వర్క్ కాకుండా ఇంటి పని చేసుకునేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. నాకు అది అందించరా నాన్న, ఇది అందించరా ప్లీజ్ ప్లీజ్ అంటే వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేటప్పుడు నీకు మంచి కథ చెప్తాను, నువ్వు వింటూ నాకు ఈ పని చేసి పెట్టు అని అంటే మనం ఆ కథ చెప్పినట్లు ఉంటుంది, పిల్లలు వింటున్నట్లు ఉంటుంది. అవునా కాదా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ కథ చెప్పేది సినిమా కథలు లాంటివి కాకుండా మంచి మోరల్ వాల్యూస్ ఉన్న స్టోరీస్ ఏమైనా చెప్తే అది వాళ్ళ మైండ్లో ఇంబైబ్ అయిపోతుంది. ఆ మొరాలిటీ అనేది ఇంబైబ్ అయిపోతుంది. ఆ మోరల్ వాల్యూస్తో పెరిగిన పిల్లలు ఎవరూ కూడా ఇలాంటి క్రిమినల్ మైండ్గా తయారు కాకుండా, ఇలాంటి ఇబ్బందులు ఆడపిల్లల్ని పెట్టకుండా బ్రతుకుతారు. అవునా కాదా? మనకి ఎప్పటి నుంచి రామాయణము భారతము అనేది మన సొసైటీలో ఉన్నాయి. ఎందుకున్నాయమ్మా? అందరూ చదువుకున్న వాళ్ళే లేరు కదా, అయినా కూడా ఎందుకున్నాయి? మౌత్ టు మౌత్ ట్రాన్స్మిషన్. ఒక తల్లి తన బిడ్డకు చెప్పిస్తుంది, తన బిడ్డలకు చెప్పిస్తుంది రామాయణం. రాముడు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, తల్లి తండ్రిని ఇంత ప్రేమించాడు, ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. రావణాసురుడు మంచివాడు కాదు కాబట్టి చనిపోయాడు, రాముడి చేతిలో చనిపోయాడు. అది కూడా ఇవన్నీ ఎందుకు చెప్తుంది తల్లి? ఆ రోజు నుంచి ఈ రోజుకు జరిగిన ఎపిక్స్ అందరికీ క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం మాత్రమే కాదు, టు ఇంబైబ్ ది మోరల్ వాల్యూస్ అమాంగ్ హర్ చిల్డ్రన్. మిమ్మల్ని కూడా అలా చెప్పమని నేను చెప్పను.
టైం దొరికినా మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఏం చేయాలి అని అంటే, ఏ టైము లేదు వాళ్ళు పడుకుంటారు చిన్నపిల్లలు, పడుకునేటప్పుడు మనం కనుక స్లీప్ థెరపీ ఇచ్చాము అని అంటే అప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్గా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అమ్మ, నా కూతురుతో. ఆ అమ్మాయి తన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటిని మర్చిపోవడానికి, మంచిగా గ్రోన్ అప్ అవ్వడానికి రీజన్ అది స్లీప్ థెరపీ అంటారు దాన్ని. ఆ స్లీప్ థెరపీలో నేను ఏం చేస్తుంటాను అని అంటే, ఆ అమ్మాయికి అన్ని ఈ వాల్యూస్ అన్నీ చెప్పేదాన్ని. పగలంతా అమ్మాయితో స్టోరీస్ చదివించేదాన్ని, రామాయణము భారతం ఇలాంటి చిన్న చిన్న కథలు ఉండే బుక్కులు ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని వచ్చి చదివించేదాన్ని పగలు నేను పని చేసుకునేటప్పుడు. రాత్రి పడుకున్నప్పుడు కథ చెప్పమ్మా అని అంటే, నువ్వు ఈరోజు ఏం కథ చదివావు చెప్పు చెప్పు అంటే ఆ అమ్మాయి చెప్తూ వచ్చేది. చెప్పినప్పుడు దానిలో ఉన్న మంచి ఏమిటి, ఆ మంచిని ఎలా లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలి అని చెప్తూ ఉండేదాన్ని. ఆ అమ్మాయి ఆ కథ చెప్తూ నేను చెప్పే మాటలు మధ్యలో మధ్యలో వింటూ నిద్రపోయేది. ఇట్ షోస్ వెరీ ఇంపాక్ట్ ఆన్ హర్. ఆ స్లీప్ థెరపీ అనేది చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేసే ఒక రకమైన థెరపీ అన్నమాట. మనం పిల్లల్ని మంచిగా మోల్డ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆఫ్ విమెన్, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది మీడియా. మీడియా షుడ్ ఆల్సో ప్లే ఏ పాజిటివ్ రోల్ in curbing these type of sexual harassments, sexual assaults on women. అసలు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ అనేది ఎందుకు ఇనాక్ట్ చేశారు అనేది ఎంతమందికి తెలుసమ్మా? దీనికి ఒక చిన్న కథ ఉంది, చెప్పనా? రాజస్థాన్లో భన్వరీలాల్ దేవి అని ఒక ఆవిడ పనిచేసేది, ఐసిడిఎస్ దీనిలో పనిచేసేది. బోర్గా ఫీల్ అవ్వద్దురా, మీకోసమే చెప్తున్నాను. ఐసిడిఎస్లో పనిచేసే ఆమె చైల్డ్ మ్యారేజెస్ అరికట్టడానికి ఐసిడిఎస్లో ప్రాజెక్ట్ అనమాట అది. సో చైల్డ్ మ్యారేజెస్ అరికట్టడానికి ఎన్నో రకాలైన ప్రోగ్రాములు చేసి ఎంతోమందిని అవేర్ చేసింది ఆమె. రాజస్థాన్ అంటే తెలుసు కదమ్మా, ద మోస్ట్ ట్రెడిషనల్ పార్ట్ ఆఫ్ ఇండియా, అవునా కాదా? సూపర్స్టిషన్స్ చాలా ఎక్కువ. అలాంటి కండిషన్స్లో ఆమె చైల్డ్ మ్యారేజ్ని అరికట్టడానికి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళందరినీ సేవ్ చేయడాన్ని అక్కడున్న మెన్కి నచ్చలేదు. సో ఆమెను బెదిరించారు. ఆమె భయపడలేదు, కంటిన్యూ చేసింది. సో ఒక 9 మంది ఆమెని ఊరి బయటకు లాక్కుపోయి గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసి ఇంకొకసారి నువ్వు మా ఊర్లో కనిపించావు అని అంటే చంపేస్తాము అని బెదిరించారు. బెదిరిస్తే ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి. కంప్లైంట్ ఇస్తే ఆమె ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టారు పోలీసులు. వారం రోజులు తిరగకుండా బెయిల్ తీసుకొని వచ్చి, మమ్మల్ని జైల్లో పెట్టిస్తావా, నీ అంతు చూస్తాం జాగ్రత్త అని మళ్ళీ రేప్ చేసి బాగా కొట్టారు. ఆమె హాస్పిటలైజ్ మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చినా కూడా ఇంకా ఈ న్యాయం జరగదు అని అర్థం చేసుకొని వాళ్ళని అట్లాగే వదిలేసి తన పాటికి తను ఈ చైల్డ్ మ్యారేజెస్ అరికట్టడానికి వర్క్ చేస్తూనే ఉంది యాజ్ ఎ ఐసిడిఎస్ వర్కర్. అలా వర్క్ చేస్తూ ఉంటే 9 సార్లు 10 సార్లు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందమ్మా. చివరికి ఈ విషయము మహిళా సంఘాల దగ్గరకు వెళ్ళింది. పేపర్లో చూసి వాళ్ళకి మహిళా సంఘాల దాకా వెళ్ళింది. విశాఖపట్నంలో మహిళా సంఘాల వాళ్ళందరూ ఆల్ ఇండియా మహిళా సంఘాల ఇవి మీటింగ్స్ పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకున్నారు విశాఖపట్నంలో. అలా విశాఖపట్నంలో సంఘాలన్నీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ కేసు గురించి బయటకు వచ్చింది. బయటకు రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే కేసు వేశారు. విశాఖపట్నం రెజల్యూషన్ కింద దాన్ని తీసుకొని సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టుకి విషయం తెలిసిన తర్వాత ఆమెకు ప్రొటెక్షన్ కల్పించి ఇంకొకసారి ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి ఆమెను మనము జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంత బాధపడినా కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తోంది అని ఆమెను అప్రిషియేట్ చేస్తూ కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేసింది. ఆ గైడ్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ దిస్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013 ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ ఇవన్నీ హ్యూమన్ రైట్స్ గురించి ఇక్కడ నేను ఇచ్చాను. ఇకపోతే ఇందాక చెప్పానే విశాఖ గైడ్ లైన్స్ అనేసి, ఆ విశాఖ గైడ్ లైన్స్ వర్సెస్
సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ వర్క్ ప్లేస్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రీడ్రెసల్. ఒకవేళ అట్లాంటి అసాల్ట్కి ఏదైనా గురైతే వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకురావాలి, నార్మల్ పీపుల్ని తీసుకుచేయాలి అనేది రీడ్రెసల్ అనేది ఇందులో డిసైడ్ చేశారు. ఇంక ఇక్కడి నుంచి మీకు అన్నీ కూడా విశాఖ గైడ్లైన్స్ ఏముంది, సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో ఏముంది, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ విశాఖ గైడ్లైన్స్లోంచినే తీసుకున్నాను. అందుకే ఒకప్పుడు పూర్తిగా మేము ప్రోగ్రాంలు ఏమన్నా చేసినా కూడా విమెన్ స్టడీస్ కింద కానీ శామ్ వర్క్షాప్స్ అని మేము చేసేవాళ్ళం. ఒకప్పుడు శామ్ వర్క్షాప్ అంటే జెండర్ ఇష్యూస్ మీద సెన్సిటైజేషన్, అవేర్నెస్ అండ్ అంటే ఏంటో గుర్తు రావడం లేదమ్మా, వర్క్షాప్ అనేది జరిగేది. దానిలో ప్రతి కంపల్సరీగా ఈ విశాఖ కేసు, విశాఖ గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళము. అలాగే ఆ తర్వాత ఎక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలన్నా, విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి చెప్పాలన్నా విశాఖ గైడ్లైన్స్ కూడా కంపల్సరీగా టచ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ విశాఖ గైడ్లైన్స్ బేస్ చేసుకొని మనకి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అనేది యాక్ట్ అనేది 2013లో ఇండియన్ గవర్నమెంట్ పాస్ చేసింది. ఇప్పుడు దాన్ని మరి ఎన్ని యాక్ట్స్ చేసినా తప్పించుకునే వాళ్ళు తప్పించుకుంటారు, అందరూ మనం బయటపడి చెప్పలేరు కదా అని మీరు అనవచ్చు. ఏది కూడా మన విల్ పవర్ మీదే ఉంటుందమ్మా. ఇందాకే చెప్పాను కదా, ఆమె సెలబ్రిటీ కాబట్టి బతికింది మేడం సమంత, మేమంత సెలబ్రిటీలు కాదు, మేమంత బతకలేము అని అంటే, ముందు నిన్ను నువ్వు మోల్డ్ చేసుకో, నిన్ను నువ్వు బలంగా చేసుకో. అవి రావాలి అని అంటే విమెన్ ఎంపవర్మెంట్ పారామీటర్స్ లాస్ట్ టైం చెప్పినట్లున్నాను, లాస్ట్ వీక్ గుర్తున్నాయా? ఏంటి అవి చెప్పండి. ఎడ్యుకేషన్, హెల్త్, సెల్ఫ్ ఎస్టీమ్, economic independence, social participation, decision making, and rising voice against the atrocities. These are the women empowerment parameters. అన్నిటికీ మించి నిన్ను నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీలో ధైర్యాన్ని నువ్వే నింపుకో. అప్పుడు మాత్రమే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడక్కర్లేదు, అవునా కాదు? ఒకవేళ నువ్వు తప్పు చేసినా నీ తప్పు తెలుసుకుని నిన్ను నువ్వు దిద్దుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. చావు మాత్రమే పరిష్కారం కాదు. నువ్వు చనిపోతావు. నిన్ను 25 ఏళ్ళు కని పెంచి పెద్ద చేసి చదివించిన మీ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? లేదు, నీ కడుపును పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళు అనాథలే అవుతారు కదా. నీ హస్బెండ్కి ఏం లక్షణంగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు, పోతాడు, వీళ్ళని గాలికి వదిలేసి. వీళ్ళ పరిస్థితి, దే విల్ బికమ్ యాంటీ సోషల్స్. ఆ పాపం కూడా నీకే వస్తుంది. ఒక చిన్న కథ చెప్పనా? చరిత్రలో ఒకరోజు ఒక బ్రాహ్మణుడు చనిపోవాలి అని మెడకు రాయి కట్టుకొని చెరువులో దూకేదానికి రెడీ అయిపోతాడు. అప్పుడు గురువు అక్కడికి వెళ్ళి, ఎందుకు చనిపోవాలనుకున్నావు అంటాడు. అంటే, నేను ఎప్పుడో వారానికి 10 రోజులకు ఒక రోజు అన్నం తింటే కూడా నా కడుపులో నొప్పి వస్తుంది, నాకు అన్నమే పడడం లేదు, నేనేం పాపం చేశానో ఏమో, అందుకని చచ్చిపోవాలనుకుంటున్నా. అన్నం తినకపోయినా ఎట్లాగో చచ్చిపోతాను, అందుకని ముందే చచ్చిపోతాం అనుకుంటున్నా, స్టార్వేషన్తో చచ్చిపోయే బదులు అని అంటారు. అంటే నిజమే, మన కర్మ సిద్ధాంతం చాలా మంచిదమ్మా. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం బ్రతికితే కొంతవరకు మనకి కౌన్సిలర్తో పని ఉండదు, మనకు మనమే కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. నిజమే, నువ్వు చేసిన తప్పులే ఉండొచ్చు, అందుకనే నీకు ఈ శిక్ష ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు చనిపోతావు, బాగానే ఉంది, రాయి కట్టుకొని చచ్చిపోతావు నదిలో దూకి. ఇప్పుడు ఈ జన్మలో పడాల్సిన బాధలన్నో ఉన్నాయి. ఇంకా ఆ బాధలకు ఆత్మహత్య అనే పాపం కూడా తోడవుతుంది. అప్పుడు ఇంకా వచ్చే జన్మలో ఇది ప్లస్ అది బోనస్ వస్తుంది, ప్లస్ ఆ జన్మలో అనుభవించాల్సిన ఖర్చులు ఉండనే ఉంటాయి. వీటన్నిటితో పోలిస్తే ఈ జన్మలోనే అనుభవిస్తే బెటర్ కదా అని అంటాడు. దాంతో అతను మళ్ళీ బతికిపోతాడు, చచ్చిపోవాలనే ఆలోచన మారిపోతాడు. ఎవరు కూడా చనిపోయే ముందు చిన్న కథని, లాజిక్ను గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే జీవితము అనేది భగవంతుడు మనకిచ్చిన వరము. అది వేరే వాళ్ళు చంపేస్తే దానికి మనం కర్తలం కాదు.
కానీ మనంతటా మనం చనిపోవాలి అనుకుంటే దానికి మనమే కర్తలము.